కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఓటు వేస్తే దేశం మళ్లీ వెనక్కి వెళ్తుందని వరంగల్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆర్మూర్ రమేష్ అన్నారు. రేపటి ప్రచారం ముగిస్తూ ఉండడంతో ఆరూరి రమేష్ ప్రచారంతో దూకుడు పెంచారు. ఇక అభివృద్ధిలో బీజేపీతోనే సాధ్యమంటున్న ఆరూరి రమేష్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అయితే మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ప్రచార జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఆరూరి రమేష్ మొత్తానికైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా చాలా వరకు కూడా మండు టెండర్లో కూడా ప్రచార దూకుడైతే పెంచిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రచారం ఎలా ఉంది? ఇప్పుడు రానున్న 2 రోజులలో కూడా ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో కూడా మీకు ఎలా ధీమా ఎట్లా ఉంది? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 7 నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా అది పబ్లిక్ మీటింగ్ కావచ్చు, కార్నర్ మీటింగ్ కావచ్చు, డోర్ టు డోర్ కావచ్చు, మేమున్నాం, మళ్ళీ మోడీని గెలిపించుకుంటాం. ఈ దేశం భద్రంగా ఉండాలి అంటే, ఈ దేశంలో ఉన్న మా పేదలకు ప్రతి నెల ఒక మనిషికి 6 కిలోల బియ్యం రావాలంటే మరి మోడీ గారు ఉండాలని పేద బిడ్డలు అంటున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మోడీ మోడీ మోడీ. మరి ఈసారి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో 3వసారి మోడీ గారి ప్రధాని అవుతారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ గెలుస్తున్నారు. వరంగల్ పార్లమెంటుకు కూడా మోడీ రాకతో కూడా ఇట్లా మీ గ్రాఫ్ పెరిగిందంటారా? 100% పెరుగుతుంది కదా. మోడీ గారు మరి దేశ ప్రజల ఆరాధ దైవం. ఆ మోడీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు అనేక ఫలితాలు పేద వర్గాలకు అందింది. అందుకనే మొన్నటి సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మరి విజయవంతమైన సభ ఈ వరంగల్ ప్రజల్ని ఉర్రూతలూగించింది, ఉత్తేజపరిచింది. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మొత్తానికైతే భారత రాజ్యాంగం పైన కూడా ఒక ప్రకంపనం లేపుతున్నది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మొత్తానికైతే రద్దు చేసే అవకాశాలు అయితే ఆ బీజేపీ చేస్తుంది అని చెప్పి కూడా ఆ ప్రభావాలు పలుకుతున్న నేపథ్యం ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏ విధంగా ఖండిస్తారు మీరు? రాజకీయ లబ్ధి కోసం కొందరు రాజకీయ పిచ్చోళ్ళు, ఈ రాజ్యాంగం మీద అవగాహన లేనోళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మాట్లాడుతున్నారు. మోడీ గారు వస్తే చేస్తాడని. అది దుర్మార్గమైన చర్య. మోడీ గారు స్పష్టంగా చెప్పాడు, ఒక బీసీ బిడ్డ కదా, ఒక రిజర్వేషన్ నుండి వచ్చిన బిడ్డ. ఈ దేశంలో అసమానతలు ఉన్నంతకాలం రాజ్యాంగం కొనసాగింపు ఉంటుంది, రద్దు ఉండదు. చివరిగా చెప్పండి సార్, వరంగల్ పార్లమెంటు అంటే మొత్తానికి పార్లమెంటు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వరంగల్ పార్లమెంటు ఏ విధంగా అభివృద్ధి దశలో నడిపించుకోబోతున్నారు ఒకవేళ మీరు ఎంపీగా ఆ పార్లమెంట్కి వెళ్తే? వరంగల్ ప్రజలకు నేను ఒక్కటే మనవి, గత 10 సంవత్సరాల నా ఎమ్మెల్యేగా నేను చేసిన పని విధానం మీకు తెలుసు, పాలనా విధానం తెలుసు. మరి నేను ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన, మరి నన్ను ఆశీర్వదించండి. ఈ వరంగల్ నగరాన్ని, వరంగల్ పార్లమెంటును మరి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఎనలేని అభివృద్ధి అయితే మోడీ సర్కార్ ద్వారానే కూడా, బీజేపీ ద్వారానే కూడా సాధ్యమవుతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ అయితే మాత్రము మండు టెండర్లో కూడా ప్రచారం మాత్రం జోరుగా పెంచిన నేపథ్యం అయితే కనపడుతుంది. గెలిపే దిశగా కూడా ఇప్పటికే బీజేపీ అయితే పలు గ్రామాలే కావచ్చు, పలు మండలాలు కావచ్చు కూడా ఎప్పటికీ అప్పుడు కూడా తిరుగుతూ కూడా ప్రచారం నన్ను ఆశీర్వదించని చెప్పి ప్రజలను కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, ANN న్యూస్, వరంగల్.